టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు పడింది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సెట్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఈవో సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దోడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈలోగా సింఘాల్ నుంచి ఛార్జ్ తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని ఆదేశించింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కుంభకోణంపై ఇటీవల అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ సింఘాల్తో పాటు అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి 14 పేజీల లేఖ రాసింది. నెయ్యి సరఫరాలో వారు నాణ్యతా ప్రమాణాల్ని నీరుగార్చేలా వ్యవహరించారని, నిబంధనలు రూపొందించడంపై మనసు పెట్టకుండా పనిచేశారని లేఖలో సిట్ పేర్కొంది. దానివల్లే నెయ్యి నాణ్యతలో రాజీ జరిగిందని తెలిపింది. సిట్ లేఖతో ప్రభుత్వం అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 ఏప్రిల్లో నెయ్యి కొనుగోలు టెండర్లను కట్టుదిట్టం చేసేందుకు ఈవో సింఘాల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. టెండర్లలో పాల్గొనే డైరీలకు అర్హత నిబంధనలపై ఈ కమిటీ సిఫార్సులు చేసింది. అంతవరకు రోజుకు 6 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలన్న నిబంధనను 12 టన్నులకు, వార్షిక టర్నోవర్ను 150 కోట్ల నుంచి 250 కోట్లకు పెంచింది. రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉండాలన్న నిబంధన పెట్టింది. 2019 ఆగస్టు నుంచి అవి అమల్లోకొచ్చాయి. కానీ 4 నెలలు గడవక ముందే వైసీపీ ప్రభుత్వం నియమించిన కొత్త పాలక మండలి నెయ్యి కొనుగోలు టెండర్ నిబంధనల్ని ప్రైవేటు సంస్థలకు అనుగుణంగా మార్చే ఉద్దేశంతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాలక మండలి అలాంటి ఆలోచన చేసినప్పుడు 4 నెలల క్రితమే నిబంధనల్ని కఠినతరం చేశామని, వాటిని సవరిస్తే నెయ్యి నాణ్యత దెబ్బతింటుందని చెప్పాల్సిన బాధ్యత ఈవోకి ఉంటుంది. కానీ ఆయన పాలక మండలి చెప్పిన దానికి తలాడించారు. 2020 జనవరిలో మరో కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ సూచన మేరకు టెండర్లలో పాల్గొనే డైరీ రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనను పూర్తిగా తీసేశారు. ఏడాదికి 12 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలన్న నిబంధనను 8 టన్నులకు తగ్గించారు. 2020 ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చారు. టెండర్ నిబంధనల్ని సడలిస్తూ సింఘాల్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆ తర్వాత వచ్చిన ఈవో, అదనపు ఈవోలు కొనసాగించారు. ఆ నిర్ణయమే భోలేబాబా వంటి బురిడి డైరీలు టీటీడీలో చొరబడేందుకు దారిచ్చింది. ఆ కంపెనీ 1 లీటర్ కూడా పాలు సేకరించకుండానే కేవలం వెజిటేబుల్ ఆయిల్స్, రసాయనాలతో చేసిన లక్షల లీటర్ల సింథటిక్ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. అలా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 68.17 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి సరఫరా అయింది. ఈ నెయ్యితోనే కోట్ల లడ్డూలు తయారయ్యాయి.